సొంత కూతురు, ఆమె పేరు బీబీ ఫాతిమా. వచ్చంటది, నాయనా మీరు దైవ ప్రవక్త కదా, అల్లాహకు చాలా దగ్గర వారు మీరు, అంతిమ దైవ ప్రవక్త అని మీరు చెప్తున్నారు కదా, నాకు స్వర్గం దొరికేటట్లుగా నాకు దారి చూపించండి మహాతండ్రిని. సొంత కూతురు, రక్తం పంచుకు పుట్టినటువంటి కూతురు తండ్రి దగ్గర సిఫారా అడుగుతుంది, ఏమని, నాకు స్వర్గం దొరికేలా చేయి అని. ఆ మాట కూతురు చెప్తూ ఉంటుండగా అతని యొక్క మేనత్త బీబీ షఫియా, అంటే మొహమ్మద్ గారికి మేనత్త అవుతుంది, ఆమె పేరు షఫియా. ఆవిడ కూడా వచ్చంటది, అవును నీ కూతురు చెప్తున్నట్టుగా మీరు మహాదైవ ప్రవక్త కదా, ఓ నా మేనల్లుడా, నేను నీ మేనత్తను కాబట్టి నీ కూతురుతో పాటు నాకు కూడా స్వర్గం దొరికేలాగా అల్లాతో మీరు చెప్పి స్వర్గాన్ని ప్రసాదించడం మాకు అంటారు. అప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఏంటి, ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను, వినండి. ఖురేషీ ప్రజలారా, మీ ప్రాణములు నరకము నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోండి. చూడండి ఎంత బాగుంది ఈ మాట. ఓ ఖురేషీ ప్రజలారా, మీ ప్రాణాలను నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోండి. నేను మిమ్మలను ఎంత మాత్రమును దైవ శిక్ష నుండి ఏ విధముగాను మిమ్మలను నేను కాపాడలేను. మొహమ్మద్ చెప్తున్న మాట ఇది కూడా. ఆ తర్వాత యూనఫ్ సంతతి ప్రజలారా, నేను మిమ్మల్ని దైవ పట్టు నుండి ఏమాత్రం రక్షించలేను. అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలాబు, నేను నిన్ను కూడా దేవుని పట్టు నుండి కొంచెం కూడా కాపాడలేను. నిన్ను కూడా దేవుని పట్టు నుండి కొంచెం కూడా కాపాడలేను. ప్రవక్త మేనత్త, ఓ సఫియా, నేను కూడా నిన్ను ఎంతమాత్రం దేవుని పట్టు నుండి కాపాడలేను. నా చిట్టి తల్లి అయినటువంటి ఓ నా కుమార్తె బీబీ ఫాతిమా, నువ్వు కోరితే నా ఆస్తిపాస్తుల్లో నుండి కొంతైనా నేను నీకు ఇవ్వగలను, కానీ దేవుని పట్టు నుండి అనగా నరక శిక్ష నుండి నిన్ను ఏ విధముగా కూడా నేను నిన్ను రక్షించలేను.